సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సినిమా పరిశ్రమకి సంబంధించి పుకార్లు అనేవి చాలా సహజం. పుకార్లు మూలంగా వచ్చే మజా అదో రకంగా ఉంటుందిలేండి. పుకార్లను సృష్టించడం కూడా ఓ కళ అనుకోవాలి. కాకపోతే అన్ని పుకార్లు బాగుంటాయి అని అనుకోలేం. ముఖ్యంగా పుకార్లు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి పుకార్లు, రెండు చెడు పుకార్లు. ప్రధానంగా చెడు పుకార్లను కొంతమంది అసూయతోనూ అక్కస్తోనూ సృష్టిస్తూ ఉంటారు, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక. అలానే కొంతమంది సునకానందం కోసం కూడా చెడు పుకార్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి పుకార్లు చాలా నీచంగా ఉంటాయి, వాటిని ఏ రకంగానూ ప్రోత్సహించకూడదు. ఇక మంచి పుకార్ల విషయానికి వస్తే వీటిని ఆరోగ్యకరమైన పుకార్లు అని కూడా అనుకోవచ్చు. ఇవి చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కూడా ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పుకార్లను సృష్టించే వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తూ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళై ఉంటారు. ఇలాంటి పుకార్ల మూలంగా తప్పకుండా పరిశ్రమకి మంచి జరుగుతుంది, ఆడియన్స్ కి వినోదం దొరుకుతుంది. పోతే మంచి పుకార్లు అన్ని కూడా నిజాలు అయిపోవు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కథకు సంబంధించి కొన్ని పుకార్లు భలే షికారు చేస్తున్నాయి. వాటిని వింటుంటే సరదాగా అనిపిస్తుంది, సినిమా మీద బోల్డంత ఆసక్తి కూడా కలుగుతుంది. ఇంతకీ ఆ పుకార్లు చెప్తున్న చిరంజీవి గారి 150వ సినిమా కథా పాయింట్ ఏంటి అంటే, చిరంజీవి ఈ సినిమాలో 40 years బ్యాచులర్ లా కనబడబోతున్నారంట. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదని, తొందరగా పెళ్లి చేసుకోవాలని తహతహలాడిపోతూ అమ్మాయిల్ని వెతుక్కుంటూ ఉంటారంట. ఆ ప్రాసెస్ లో చిరంజీవి చేసే కామెడీ ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఈ పుకార్ని నిజం కాదులే అని కొట్టిపారేలేని పరిస్థితి. ఎందుకంటే చిరంజీవి గారు గతంలో కూడా ఇలాంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేశారు. అన్నయ్య, జై చిరంజీవి వాళ్ళలో దాదాపు ఇలాంటి పాత్రలోనే ఆయన కనిపించి సూపర్ కామెడీ పండించారు. 150వ సినిమా కోసం తాను అలాంటి పాత్ర కోసమే చూస్తున్నాను అని చిరంజీవి ఒకసారి ప్రకటించారు కూడా. సో నమ్మాల్సి వస్తుంది, నమ్మినా తప్పేంటి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుకారు విని ఎంజాయ్ చేయడానికి మహా సరదాగా ఉంది. నిజంగా ఓసారి ఆ పాత్రలో చిరంజీవి గారిని ఊహించుకుంటుంటేనే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ పాత్రలో ఎలా చేస్తారండి, ఆ కామెడీ ఆయన చేస్తున్నప్పుడు చూసి తరించాలంతే. ఇక్కడ వరకే కాదు, 40 years కామెడీ బ్యాచులర్ పాత్రకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది రజనీకాంత్ భాష రేంజ్ లో ఉంటుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా పుకారే, అయినా గమ్మత్తుగా లేదు. కథలో ఉన్న ఈ రెండు ప్రధానమైన పాయింట్స్ చిరంజీవిని, రామ్ చరణ్ ని బాగా ఇంప్రెస్ చేశాయంట. అక్కడ వరకే కాకుండా ఈ రెండు పాయింట్స్ తో పూరి తన స్క్రీన్ ప్లే తో ఆడుకున్న గేమ్ వాళ్ళిద్దరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంట. ఈ సినిమాని పలానా విషయంగా కాదు అంటానికి వాళ్ళ దగ్గర రీజన్ లేదంట. సో అలా చిరంజీవి గారి 150th సినిమా త్వరలో మొదలు కాబోతుంది అని మాట్లాడుకోవడం జరుగుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ విషయాలకి సంబంధించిన అధికారిక ధృవీకరణ ఎక్కడా లేదు కాబట్టి పుకార్లనే అనుకోవాల్సి వస్తుంది. ఈ పుకార్లు నిజం కావచ్చు, కాకుండా పోనువచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.